శ్రీశైలం పాతాళగంగ ఘాట్లో 10వ రోజు పుష్కరాలకు సంబంధించి తాజా వివరాలు మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. కర్నూలు జిల్లాలో కృష్ణా పుష్కరాలు 10వ రోజు ప్రశాంతంగా జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం, మనం లింగాలగట్టు పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్నాం. లింగాలగట్టు దిగువ ఘాట్ ఇది. దిగువ ఘాట్కు భక్తులు ఏ విధంగా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారో మనం చూడొచ్చు. ఎంతో మంది భక్తులు వేకువజాము నుంచి ఇక్కడికి వచ్చి పుష్కర స్నానాలు చేస్తున్నారు. ఇక్కడ దీంతో పాటు ఇక్కడ ఎగువ ఘాట్ ఉంది. లింగాలగట్టులోనే ఎగువ ఘాట్ ఉంది. ఎగువ ఘాటుకు కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ప్రధానంగా కర్నూలు జిల్లాలో లింగాలగట్టు, శ్రీశైలంలోని పాతాళగంగ, సంగమేశ్వరం ఈ 3 ఘాట్లు ఉన్నాయి. ఈ 3 ఘాట్లకు ఉదయం నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ప్రధానంగా ఇవాళ వారాంతం రోజు కావడం, ఆదివారం కావడంతో మరో 2 రోజుల్లో పుష్కరాలు ముగియనుండడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. వీరందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడికి ఉచిత బస్సు సర్వీసులు కూడా కర్నూలు నుంచి శ్రీశైలంకు వస్తున్న బస్సులు భక్తుల కోసం శ్రీశైలం నుంచి లింగాలగట్టుకు ఉచిత బస్సు సర్వీసులను కూడా ఏర్పాటు చేశారు. దీంతో ఎంతో మంది భక్తులు ఇక్కడికి రావడానికి అనుకూలంగా ఉంది. ఎక్కువ మెట్లు కూడా లేకపోవడంతో ఇక్కడికి సులువుగా చేరుకోగలుగుతున్నారు. ఇక్కడికి వచ్చిన భక్తులకి అన్ని వసతులు కల్పిస్తున్నారు. ఇటు అల్పాహారం కానీ, మధ్యాహ్న భోజనం కానీ, సాయంత్రం భోజనం కానీ, ఇటు అన్ని ఇక్కడికి వచ్చిన భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా మంచినీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు కూడా అందిస్తున్నారు. రాత్రి కొద్దిగా వర్షం పడడంతో కొంత వాతావరణం చాలా అనుకూలంగా ఉంది. దీంతో భక్తులు ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మరో 2 రోజుల్లో ఈ కృష్ణా పుష్కరాలు ముగియనున్నాయి. దీంతో ఎక్కువ మంది వస్తున్నారు. మనతో పాటు డిఐజీ రమణ్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. ఈ భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు, పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. మరో 2 రోజుల్లో ముగియనున్నాయి. భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. ఏ విధంగా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ఇది మేము ముందుగానే ఊహించామండి. సో అందువలన నిన్న శనివారం అయినప్పుడు కూడా నిన్న మాకు 1,30,000 మంది భక్తులు స్నానాలు చేశారు. సో అది దృష్టిలో పెట్టుకొని మేము ఇవాళ 2 లక్షలు వస్తారని మేము అనుకుంటున్నాము. ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఈ లింగాలగట్టు ఘాట్లో 15,000 మంది స్నానాలు చేశారు 9 గంటల వరకు కూడా. మొత్తం ఇప్పుడు జిల్లాలో శ్రీశైలంలో ఇక్కడ కూడా సంగమేశ్వరంలో కలిసి 53,000 మంది భక్తులు స్నానాలు చేశారు. అయితే ఎప్పటికప్పుడు మేము మా మాస్టర్ కంట్రోల్ రూమ్లో టీవీ కెమెరాస్లో, సీసీ కెమెరాస్లో అంతా కూడా పరిశీలిస్తున్నాము. ఎక్కడెక్కడ ఏమున్నాయో లూప్ హోల్స్ ఏమైనా ఉంటే మా ఫీల్డ్లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్కి మేము హెచ్చరికలు చేస్తూ ఉన్నాము. సో పరిస్థితి అంతా కూడా బాగుందండి, అంతా సవ్యంగా ఉంది. సార్ రేపు సీఎం వస్తారని చెప్పి వార్తలు వస్తున్నాయి. వస్తున్నారా? వస్తే ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఆనరబుల్ సీఎం గారు వస్తున్నారండి. మాకు ఇక్కడ హెలిప్యాడ్ ఉంది సుండిపెంటలో. అక్కడ నుండి ఇక్కడ లింగాలగట్టుకు రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నది. సో వచ్చినప్పుడు అన్ని ఏర్పాట్లు చేశాము. ఎట్ ది సేమ్ టైం భక్తులకు కూడా అసౌకర్యం కలగకుండా భక్తులు వాళ్ళ స్నానాలు వాళ్ళ అన్నం కూడా చేస్తారు. సీఎం గారికి విజిట్లో సెపరేట్గా రూట్ ఒకటి ఫామ్ చేసుకుని సీఎం గారు వచ్చి అబ్జర్వేషన్ చేసుకోవడానికి అనుకూలంగా మేము చేస్తున్నామండి. భక్తులకి మాత్రము సీఎం గారు వస్తున్నారనేసి మేము వాళ్ళ స్నానాలు చేయకుండా చేయం. మేము అన్ని వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తాము. సీఎం గారి విజిట్కి సెపరేట్గా చేస్తామండి. సార్ ఫైనల్గా మనకి 2 రోజుల్లో కృష్ణా పుష్కరాలు ముగియనున్నాయి. మరింత మంది భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. రేపు సోమవారం కూడా కావడంతో ఎంతో మంది వస్తారు కదా, ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తారు? అదేనండి, ఎట్లాంటి ఏర్పాట్లు అంటే ఇప్పుడు చేసినటువంటి ఏర్పాట్లలో మేము భక్తులతో మాట్లాడినప్పుడు అన్ని సౌకర్యాలు బాగున్నాయని కంప్లైంట్స్ ఏం చేయలేదండి. సో అందువల్ల కాకపోతే ఏమంటే ఇప్పుడు వాళ్ళకి డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఇంకా ఏమైనా ఎక్స్ట్రా కావాలా, తర్వాత వాళ్ళకి ఫుడ్ ఫెసిలిటీ, అన్నదానం కార్యక్రమాలు ఇంకా ఎక్కువ కావాలా, ఇవన్నీ కూడా అసెస్మెంట్ చేసుకుని మేము కలెక్టర్ గారితో మాట్లాడుకొని చేస్తాము. సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రము పోలీసు, వాలంటీర్స్, రెవెన్యూ సిబ్బంది, తర్వాత శానిటేషను అందరితో మేము కోఆర్డినేట్ చేసుకుంటున్నామండి. కోఆర్డినేట్ చేసుకోవటం వల్ల అడ్వాంటేజ్ ఏమంటే ఎక్కడైనా ఏదైనా చిన్న తేడా వస్తే వెంటనే ఒకరికొకరు మాట్లాడుకొని ఆ భక్తులకి ఆ సౌకర్యం కలుగు చేస్తున్నామండి. అది ధన్యవాదాలు సార్. ఇది పోలీసు వారు చెప్తుంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టామని చెప్పి వారు చెప్తున్నారు. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, శ్రీశైలం, కర్నూలు జిల్లా. ఓవర్ టు స్టూడియో.